గారు మీ అనుమతితో ఆ పర్మిషన్తో సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు 24 గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేయించి 4 నెలలకే లాగ్ బుక్ చెక్ చేయించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే 14 గంటలు అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని ఐలైన్ అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం గతంలో రిటైల్ లైన్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా 1000 గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు 24 గంటలే ఆ లాగ్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీ మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి రెండోది అధ్యక్ష రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యాను ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండో అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓఆర్ఆర్ అమ్మిన రోడ్లతోని వచ్చిన 7,000 కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసాం సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వారు మాట్లాడింది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక 1 ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని 2,000 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్కు వేరే దారి లేక 2 లక్షల ఫీజు పెట్టి 2,000 కోట్లు నాన్ రిఫండబుల్ వసూలు చేసాడు ఎక్సైజ్ టెండర్లు ఫైనల్ చేసాడు ఆ డబ్బులు ఏం చేసే తెలియదు అదే నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంటే వెంకయ్య గారు చెప్పిందంతే ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్ నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ మొత్తంగానే నేను చాలా సీరియస్గా చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్ మా ఏం మార్పు మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్ళు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నాడు బస్వాపూర్ రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కింద ఉంటుంది కిందకు ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు గారు ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేమేదైతే సార్ నేను సబ్జెక్ట్ డివైడ్ అయితే లేదు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లున్నారు సార్ మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష అది పోయింది మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉంటే కిందికి ఇస్తే మా భువనగిరి ఆలేరు చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండ తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇబ్బంది ఇంకొకటి చివరిగా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో
ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్న అధ్యక్షది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే, అది ఇంపాసిబుల్, రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు 9 గంటలు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష, నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 50 ఏళ్ళు మీరే పాలించిందని. 50 ఏళ్ళు సమైక్య పాలనలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవిని దింపితే మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టు అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా, దాన్ని అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, నీ బిడ్డలు పట్టుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్ళలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ 50 ఏళ్ళ. అయినా ఆంధ్రులు మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు, మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చిరు నీళ్ళు ఇచ్చిరు అని. ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ రావు గారు కూర్చో, లక్షిస్తాను 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి ఇరిగమైంది. 1,50,000 కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సుందిలో కడితే పెదిరే శ్రీరామ్ అని వాళ్ళు ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పిండు. ఏం చేసావు? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఏమిటికి వస్తుందో 50,000 కోట్లు. 50,000 కోట్లు అధ్యక్ష, 50,000 కోట్లు మిషన్ భగీరథ ఇంటిని నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీసారి మేము ఓట్లు అడగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారులు పెరగాలంటే నేషనల్ క్యాబినెట్ కార్డు అధ్యక్ష. ఒకరి చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను, వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తారు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు దగ్గర? సభను ఎందుకు తప్పొట్టిస్తారు? ప్రజలను ఎందుకు తప్పొట్టిస్తారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయ్యి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓపి గారు వస్తలేరు, వచ్చే సెషన్కి వెళ్ళి మీరు ఎవరు కూడా ఆ సభకు రారు. మంత్రి గారు గౌరవ